కనీసం సైడ్ ఇంకొక కాడ చాలా గుంతలు ఒకసారి మా అసోపతి బస్ స్టాండ్ అనేది ఎంత లోతు ఉంటాయో చూడండి. అంత లోతు మట్టి నింపాలనే ఆలోచన కూడా ఏముంటుంది. అసలు పెట్టాము ఒక తర్వాత మేమైతే మరి ఉంటలేదు, అందుకే అది జస్ట్ ఆగి ఉన్నాయి అక్కడ. ఇఫ్ యూ వైడెన్ ఇట్ లిటిల్ బిట్ సచ్ దట్ అట్లీస్ట్ 2 vehicles కెన్ పాస్, అప్పుడు అంతా కూడా మనము యూజ్లో తీసుకురావాలి. కంప్లీట్ అంటే ఇప్పుడు రిక్వైర్డ్ ఏదైనా సైట్ స్పెసిఫిక్ ఉంటే అక్కడ కొంచెం ఎక్కువ కావాలంటే అంటే నల్లగట్టుకుంట జంక్షన్ అంటారు మెంబర్కి అంటే విలేజ్ కాబట్టి అక్కడ అది స్పెసిఫిక్ ఒక 200 meters అది కూడా ఈ పార్ట్ ఆఫ్ దిస్ ఉంది. అంటే మనం ఆల్రెడీ వర్క్ ఏదైతే శాంక్షన్ అయిందో ఆల్రెడీ చేస్తున్నాం మేడం. 40 crores ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయింది. లాస్ట్ డిఆర్ఎస్సీ మీటింగ్లో కూడా డిస్కషన్ అయింది. సో చింతగట్టు దగ్గర మనకు వాటర్ అనేది ఎప్పుడు లాస్ట్ రైనీ సీజన్లో చాలా అవుతుంది. సో అది 40 crores మనం శాంక్షన్ చేసి స్ట్రెంథనింగ్తో పాటు చింతగట్టు ఓఆర్ఆర్ దగ్గర మనం వీఆర్ డూయింగ్ వైడెన్ సీసీ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ బీసీ అండ్ వింటర్ వాటర్ వల్ల ఇష్యూ అవుతుంది. మనం పర్మనెంట్గా ఫుల్ బిట్ విత్ సీసీ పేమెంట్ చేస్తుంది. ఇది ఏంటంటే 4 lane అసలు ఎప్పుడు డిస్కషన్ రాలేదు. యాక్సిడెంట్స్ ఇక్కడ అవుతున్నాయి, బట్ ఈ కర్వ్ అనేది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది ఇట్ ఈస్ సో ఓన్లీ దిస్ కర్వ్ ఇస్ దేర్, దట్